ముందుగా జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. 2026 న్యూ ఇయర్ సందర్భంగా కిటకిటలాడిన దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు. అంతా మంచే జరగాలని వేడుకున్న ప్రజలు. రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం. నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణలో జోరుగా మద్యం విక్రయాలు. 3 రోజుల్లో 1000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారుల వెల్లడి. 2026 నూతన సంవత్సర తొలి రోజు సందర్భంగా పలు దేవాలయాలు, చర్చిలలో ప్రత్యేక పూజలు చేసిన ప్రజలు. నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి. కలెక్టర్కు ఘన స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, ఉన్నతాధికారులు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామ శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక పూజలు. హాజరై ప్రత్యేక పూజలు చేసిన ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు. డిసెంబర్ 31న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో నిజామాబాద్ జిల్లాలో 130 మందిని పట్టుకున్నాం. సిపి సాయి చైతన్య ప్రకటన. హైదరాబాద్లో కేటీఆర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు రమణారెడ్డి. న్యూ ఇయర్ 2026 సందర్భంగా దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు ప్రజలతో కిటకిటలాడాయి. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని భక్తులు ఆయా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్లోని బిర్లా మందిర్, జూబ్లీ హిల్స్, టీటీడీ, పెద్దమ్మ తల్లి, బంజారా హిల్స్లోని పూరి జగన్నాథ, హరే కృష్ణ, గోల్డెన్ టెంపుల్, చిలుకులూరు బాలాజీ, సురారం కట్ట మైసమ్మ ఆలయాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఇక ప్రధాన చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జనవరి 1 హాలిడే కావడంతో పర్యాటకులు సందర్శనీయ ప్రదేశాలకు పోటెత్తారు. జూ పార్కుకు, మాదాపూర్లోని శిల్పారామం వద్ద పర్యాటకులతో సందడి నెలకొంది. నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. 3 రోజుల్లోనే దాదాపు ₹1000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గత 6 రోజుల్లో రాష్ట్రంలో ₹1.350 కోట్ల మద్యం అమ్మకాలు చేసినట్లు తెలిపారు. 3 రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గవర్నర్కు ఆయన సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్కు శాల్వా కప్పి పుష్పగుచ్చం, జ్ఞాపికను అందజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ కాసేపు చర్చించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, విజయాలు, సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. 2026 సంవత్సరం తెలంగాణ పురోగతిలో అద్భుతమైన మైలురాళ్లను అధిగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులు, యువత, మహిళలు, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా రూపొందించిన విజన్ 2047 లక్ష్యాలను సాధించేందుకు మరింత వేగవంతమైన ప్రణాళికలతో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల మద్దతు, సహకారంతో తెలంగాణను వేగవంతమైన అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా నూతన కలెక్టర్గా ఇలా త్రిపాఠి బుధవారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. కొత్త కలెక్టర్కు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్, మాల్వియా, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు పలు శాఖల అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రమణ్ రెడ్డి, కలెక్టర్ ఏవో ప్రశాంత్ కలెక్టర్కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని సాయి చైతన్య పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీలు సురేష్ రెడ్డి, అరవింద్ ధర్మపురి, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా 130 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ నిజామాబాద్ ట్రాఫిక్ విభాగంలో తనిఖీలు 130 మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టామని ఆయన వెల్లడించారు. బాసర సరస్వతి అమ్మవారిని నిర్మల్ జిల్లా పాలనాధికారి శ్రీమతి అభినవ్ మరియు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆలయ సమాచారం గురువారం రోజున ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా పాలనాధికారి శ్రీమతి అభినవ్ మరియు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ వీరు దేవస్థానంలో అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ముందుగా దేవస్థాన మర్యాదలతో ఆలయ అధికారులు వైదిక బృందం ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్యను నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని నిజామాబాద్ సిపి సాయి చైతన్యను నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తాహేర్, ప్రధాన కార్యదర్శి జలగం తిరుపతిరావు, శ్యామ్ సుందర్ దాస్, అంతరెడ్డి రాజారెడ్డి, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. 2026 నూతన సంవత్సర తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన సంవత్సర సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకున్నారు. నిజామాబాద్ నగరంలో గాయత్రి నగర్, సాయి నగర్, మణికంఠ సేవా సమితి సన్నిధానంలో రాత్రి మహా అయ్యప్ప పడి పూజ నిర్వహించారు. అయ్యప్ప మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు మండల దీక్ష తీసుకుని నేటితో ముగియడంతో శబరిమలకు సుమారుగా 150 అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్లడం జరిగింది. మణికంఠ సేవా సన్నిధానం నుండి రైల్వే స్టేషన్ వరకు పాదయాత్ర చేసుకుంటూ అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ కాలినడకన రైల్వే స్టేషన్ వరకు చేరుకొని రైలు ప్రయాణం ద్వారా శబరిమలకు వెళ్తున్నామని అయ్యప్ప స్వాములు కోరడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకునే విధంగా చూడాలని, ఇంకా అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో అయ్యప్ప మాల వేసుకోవాలని, అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షాలు నగరవాసులకు కలగాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. నిజామాబాద్ నగరంలో చాలామంది స్వాములు అయ్యప్ప యొక్క మండల దీక్షను సంపూర్ణం చేసుకొని ప్రతిరోజు స్వామివారికి అభిషేకార్చనలు ఉదయం సాయంకాలం చేసుకొని ఈరోజు మండలకాల దీక్ష పూర్తి చేసుకొని మన సాయి అయ్యప్ప నగర్ గాయత్రి నగర్ ప్రాంతంలోని ఆకుల నరేష్ బృందం వారు సుమారు 150 మంది స్వాములతో ఒక 70-80 రాజ్యాధికారం లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మత మైనారిటీలు అగ్రకుల పేదలైన బహుజనులు ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన భీమకి రేగవ్ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ 1818 జనవరి 1న మహారాష్ట్రలోని పూణే జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలోని భీమా నది ఒడ్డున ఉన్న కొరేగవ్ గ్రామంలో 500 మంది బహుజన జాతుల సిపాయిలకు 28,000 మంది పీష్యా బాజీరావు దోపిడీ సైన్యాలకు మధ్య జరిగిన యుద్ధంలో 28,000 మంది పీష్యా సైనికులను కేవలం 500 మంది బహుజన శ్రామిక జాతుల వీర సైనికులు తుది ముట్టించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ జిల్లా అధ్యక్షురాలు
సబ్బని లత, జిల్లా ప్రధాన కార్యదర్శి యాటల అనిల్ కుమార్, BLTU జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, డ్రైవర్స్ యూనియన్ నాయకులు అబ్దుల్లా, BDSF జిల్లా అధ్యక్షులు T సంజయ్, జిల్లా కార్యదర్శి బాలు, జిల్లా నాయకులు D పోషెట్టి, T బాబు తదితరులు పాల్గొన్నారు. మరి బహుజన కులాలకు సంబంధించినటువంటి ప్రజలు, విద్యావంతులు, విద్యార్థులు, మహిళలు మరి ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఇవాళ 1818 జనవరి 1న ఇవాళ మహారాష్ట్ర మరి పుణే ప్రాంతంలో ఉన్నటువంటి భీమా నది ఒడ్డున ఒక అగ్రకుల ఆధిపత్యాలకు సంబంధించిన పీష్వా బ్రాహ్మణులకు సంబంధించిన 28,000 సైన్యానికి మరి అక్కడ ఉన్నటువంటి అంటే బహుజన జాతులకు సంబంధించినటువంటి 500 మంది సైన్యం మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో 28,000 మంది మరి ఆధిపత్య కులాలకు సంబంధించిన సైన్యాన్ని తుదముట్టించి మరి అందులో ఒక 47 మంది వీరమరణం. నూతన సంవత్సర సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయానికి నూతన సంవత్సర తొలి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాదంతా కలిసి రావాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. 2026 నూతన సంవత్సరం తొలి రోజు సందర్భంగా పలు చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు చర్చిలలో క్రైస్తవులు నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్స్ పలు బోధనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు. నిజామాబాద్ బ్రదరన్ అసెంబ్లీ చర్చిలో క్రైస్తవులు న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బ్లాక్ పేపర్ మీద తన సంతకం పెట్టి ఈయనే ప్రవీణ్ లేకపోతే ఈయన ఎవరైతే అనుకుంటున్నారో ఈయనే అని నేను ఆయన ముద్ర వేస్తే ఈ పేపర్ వాల్యూ పెరుగుతుందా లేదా? ఇప్పుడు పెరుగుతుంది కదా. అంటే దీని విలువ మారుతుంది. దీని విలువ మారినప్పుడు నేను ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు నాకేమొస్తుంది? ఒక ధైర్యం వస్తుంది కదా. అయితే మనము కూడా విశ్వాస జీవితంలో మన పాతది అని అన్నప్పుడు మన పాత జీవితంలో మనం ఉంటున్నామని అంటే వీఆర్ లైక్ అ బ్లాంక్ పేపర్. అంటే మనము రాసుకున్న వాటివి అవి చెల్లవు, అది అర్థం చేసుకోవాలి. అంటే మనము రాసుకున్న వాటివి చెల్లవు అని అంటే మనము ఏ రీతిగా జీవితము జీవించాలి, లేకపోతే మన ఆలోచన చొప్పున మనము ఎలాగ గడిచిన కాలం అంతా మనము జీవించామో అదే కరెక్ట్ అని అనుకుంటే అది. సాలూర గ్రామానికి చెందిన 4 ఏళ్లుగా మూత్రనాళ సమస్యలతో బాధపడుతున్న సురేషి అక్బర్కు మాజీ వార్డు మెంబర్ చేయూతనందించారు. సాలూర గ్రామానికి చెందిన కురేషి అక్బర్ గత 4 ఏళ్లుగా మూత్రనాళ సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు 4 శస్త్రచికిత్సలు జరిగిన సమస్య తీరలేదు. చివరి ప్రయత్నంగా గుజరాత్ సూరత్లో ఆపరేషన్కు 2,50,000 రూపాయలు అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈరోజు సాలూర గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్ నబీ తన వంతు సహాయంగా 20,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయాన్ని గ్రామ పెద్దలైన ఇల్టెప్పు శంకర్ చేతుల మీదుగా అక్బర్ కుటుంబానికి అందజేశారు. గ్రామస్తులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సాలూర గ్రామంలోని అక్బర్ అనే పిల్లవాడు గత కొన్ని సంవత్సరాల నుంచి మూత్రనాళాల వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో గతంలో కూడా సాలూర గ్రామస్తులు వాళ్ళ మిత్రులు అతనికి ఆర్థిక సాయం చేయడం వలన 2 ఆపరేషన్లు చేసుకోవడం జరిగింది. చివరి ఆపరేషను గుజరాత్లోని సూరత్లో ఆపరేషను ఉన్న సందర్భంలో సుమారు 2.5 లక్షల వరకు ఖర్చు అవుతాయని మా గ్రామస్తులు మొన్న 5-6 రోజుల నుంచి అతనికి సుమారు ఒక 50,000 వరకు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రవి పబ్లిక్ స్కూల్లో ట్రాఫిక్ రూల్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ రవి పబ్లిక్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ ధరించుకొని ప్రయాణాలు చేయాలని, 18 సంవత్సరాల కన్నా చిన్నవారు డ్రైవింగ్ చేయకూడదని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనం నడుపుట చట్టరీత్యా నేరం, చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా
డ్రైవింగ్ చేసి ప్రాణాలు పోతున్నాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ రోడ్డు భద్రత మాస ఉత్సవాలు మాసం పాటు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, జిల్లా రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. సంవత్సరము 1 నుంచి 31 వరకు మాసోత్సవాలు జరుగుతున్నాయి. దాని సందర్భంగా ఇవాళ రవి స్కూల్ రావడం జరిగింది. పిల్లలకి ఓటు చేయించాము, తర్వాత వాళ్ళు ఎడ్యుకేట్ చేశాము. దానివల్ల మనకి తెలంగాణలో రోజుకి 20 మంది చనిపోతున్నారు. సో దాన్ని ప్రివెంట్ చేసేందుకు ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి. సో దానిలో ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెంచుదామని ఇవాళ వచ్చి కూడా జరుగుతుండడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ వారోత్సవాల్లో భాగంగా వారు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేది ఇప్పుడు పైకి వచ్చే పిల్లల్ని అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు అంటే పేరెంట్స్ని కూడా వాళ్ళు కరెక్షన్ చేసే విధంగా మనం అవేర్నెస్ తీసుకురావచ్చు అనే ఒక ఆలోచనతోటి మన రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం వాళ్ళు బోధన్ పట్టణంలోని చర్చిలో న్యూ ఇయర్ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బోధన్ పట్టణం చర్చిలో పాస్టర్ అనంతయ్య చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద ఎత్తున క్రైస్తవులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది అంతా ప్రజలు బాగుండాలని, సుఖ సంతోషాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సన్నిధిలోకి మనందరినీ పిలుచుకున్నాడు. వెరీ జీసస్. యేసు ఎక్కడున్నాడు? జస్ట్ వి హర్డ్ ద సాంగ్. మనం ఇప్పుడే అది పాట విన్నాం కదా. డు యు నో? తెలుసా? ఎక్కడ? మాక్లూరు మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామ శివారులో గల శ్రీ అపురూప దేవాలయానికి నూతన సంవత్సర సందర్భంగా భక్తులు పోటెత్తారు. మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి గ్రామ శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేశ ప్రజల, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అమృతలత, ప్రభాదేవి, రమాదేవి, సుజాత మహిళలు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ముఖ్యంగా రైతాంగం క్షేమంగా ఉండాలని అపురూప వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాను. అపురూప వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా వ్యాపారస్తులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఇతరత్ర విభాగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు కానివ్వండి, అందరూ సకల సంపదతో క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండి వారి జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనురాసోత్సవాల భాగంగా ఇవాళ 17వ రోజు స్వామివారికి ఉదయకాల ఆరాధనలో స్వామివారికి సుప్రభాత సేవ, రోమాల సేవ, తర్వాత తిరుప్పావై సేవ జరిగింది. ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం. అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర రైతు కమిషన్ డైరెక్టర్ గడుగు గంగాధర్కు అతిథి అధ్యాపకులు వినతి పత్రం సమర్పించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గిరిరాజ్ కళాశాల డిగ్రీ అతిథి అధ్యాపకుల ప్రతినిధులు కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని రాష్ట్ర రైతు కమిషన్ డైరెక్టర్ గడుగు గంగాధర్ను ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీరియడ్ విధానం వల్ల నష్టపోతున్నామని, ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలని విన్నవించారు. గడుగు స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గడుగును కలిసిన వారిలో సంతోష్ కుమార్, చంద్రిక, గంగాధర్, రాజేశ్వర్, వసంత్ కుమార్, సతీష్, రాధిక, సమంత, శ్రీనివాస్, వాణి తదితరులున్నారు. హైదరాబాద్లో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నిజామాబాద్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు రమణారెడ్డి వారి బృందం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ కాలనీలో రోహిత్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ కాలనీలో రోహిత్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ స్వామి నాతో స్వాములు నాకు ఎంతో సహాయం చేశారు. అందుబాటులో ఉంటూ స్వాములకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాలనీ వాళ్ళు ఎంతో సహకారం చేశారు. నాకు సహాయం చేసినందుకు 41 రోజు అల్పాహారం సేవలు చేసినందుకు నా తరపు నుంచి సన్మానం చేశారు. నా ఇంటి సభ్యులు, మా అమ్మ, అక్క, మా వైఫ్ ఒక్కసారి కానీ ఏదో మా చిన్న గుర్తులాగా స్వామి మారుతి నగర్ స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం రోజు స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను న్యూ ఇయర్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సురాబత్తుని శ్రీనివాసరావు జిల్లా చైర్మన్ ఐ క్యాంప్స్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ చాలా సంవత్సరాల నుండి సేవలను అందిస్తుందని, రాబోయే కాలంలో కూడా స్నేహ సొసైటీ ప్రారంభించబోతున్న కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ చాలా సేవా కార్యక్రమాలను చేపట్టి పేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు సేవలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ 2026 సంవత్సరంలో వయోజన దివ్యాంగులకు వృత్తి నైపుణ్యాలను పెంచడానికి వృత్తి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తుందని, అదేవిధంగా వృద్ధాశ్రమాన్ని పునఃప్రారంభిస్తుందని, చారిటీ కంటి ఆసుపత్రిని తిరిగి ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యవర్గ సభ్యులు టి వీరేశం, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ కార్యదర్శి కె పోషెట్టి, కోశాధికారి కె సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కె లక్ష్మణ్ మరియు స్నేహ దివ్యాంగ బాలుల సిబ్బంది మరియు స్నేహ టిఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆగస్టులో మన పిల్లలు కొంతమంది డ్యాన్స్కి వెళ్ళటం, ఫస్ట్ సారి నిజామాబాద్ చరిత్రలోనే 75 మంది మానసిక వికలాంగులతో మరి 15 ఆగస్టు వేడుకలు పెరడ్ గ్రౌండ్లో డ్యాన్స్ చేయడం అనేది మనకు ఒక అచీవ్మెంట్. అదేవిధంగా మరి 2 సంవత్సరాలు అంటే 2023లో 2025లో మన దగ్గర నుంచి ఒక 20 మంది పిల్లలు జాతీయ స్థాయి యోగా కూడా సెలెక్ట్ అయ్యి మరి యోగాలో కూడా మంచి ప్రతిభ చూపించినారు. సో ఈ సంవత్సరం కూడా మనం కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేసుకోవాలి. సో యోగాలో మరి అడుగుతున్నారు, మనకి జిల్లా యంత్రాంగం నుంచి ఏమడుగుతున్నారు అంటే 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా ఒక 75 మంది విద్యార్థులు పెరడ్ గ్రౌండ్లో యోగా చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మనం చేస్తున్నాం. వీళ్ళకి ఆల్రెడీ ఓరియంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్గా యోగాలో ట్రైనింగ్ ఇస్తున్నాం. నూతన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లను ఘనంగా సన్మానించిన బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి, బాల్కొండ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. నూతన సర్పంచ్ గాన్ల రాజేష్, ఉప సర్పంచ్గా గాన్ల రాజేందర్ ఈ రోజు బాల్కొండ గ్రామ పంచాయతీలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజేతగా నిలిచిన గాండ్ల రాజేష్ బాల్కొండ సర్పంచ్ ఈ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సన్మాన మహోత్సవ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయ బృందం వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల ఏర్పాటుకు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరూ సహాయ సహకారాలు అందించి పాఠశాల విద్యాభివృద్ధికి తోడ్పడాలని వారు నూతన సర్పంచ్ని ఉద్దేశించి మాట్లాడారు. మున్ముందు పాఠశాల అభివృద్ధికి సహకారాలు అందించాలని వారు ఈ సందర్భంగా కోరారు. కొత్త ఆశలు, ఆకాంక్షలు, కొత్త నిర్ణయాలను మోసుకొని వచ్చిన కొత్త సంవత్సరానికి కొత్త ఉత్సాహంతో ప్రజలు స్వాగతం పలికారు. 2025 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ
నయా సాల్ వేడుకలు జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచే జిల్లాలో సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా స్వీట్స్ షాప్స్, బేకరీలు, హోటల్స్, రెస్టారెంట్స్, బార్లు, వైన్స్లు, చికెన్, మటన్ సెంటర్లు కిటకిటలాడాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు సాయంత్రం నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. అపార్ట్మెంట్లలో వేడుకలు నిర్వహిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటలు కాగానే కేరింతలు కొడుతూ కేకులు కట్ చేస్తూ ఒకరికొకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. యువత రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చాలా చోట్ల డీజే పాటలు పెట్టుకుంటూ యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొని కేరింతల నడుమ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పారు. నిజామాబాద్ రీజియస్ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ 1, నిజామాబాద్ 2, బోధన్, బాన్స్వాడ, కామారెడ్డి, ఆర్మూర్ డిపోలలో అవగాహన కార్యక్రమాలు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు 2026 కార్యక్రమాలు నిజామాబాద్ రీజియన్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలు జనవరి 1 నుంచి 31 వరకు 2026 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అధికారులు ముఖ్య అతిథులు మాట్లాడుతూ నిజామాబాద్ 1 డిపో ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, నిజామాబాద్ 2 డిపో డిటిసి దుర్గప్రమీల, డిటిఓ ఉమామహేశ్వరరావు, బోధన్ సిఐ వెంకటరమణ, బాన్స్వాడ ఎస్ఐ సుభాష్, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య, ఏఎంబిఐ శంకర్, ఆర్మూర్ ఎంబీఐ రాహుల్ ఈ కార్యక్రమాలు నిజామాబాద్ 1 డిపో, నిజామాబాద్ 2 డిపో, బోధన్, బాన్స్వాడ, కామారెడ్డి, ఆర్మూర్ డిపోలలో ఘనంగా ప్రారంభించారు. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం అనే నినాదంతో డ్రైవర్లు, సిబ్బంది ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మీకు మీ పిల్లలకు చెప్పవలసిన సూచన ఏంటంటే మైనర్ డ్రైవింగ్. మీకు కొడుకులు, బిడ్డలు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకు పిల్లలకు ఎట్లా మైనర్ చాలా మటుకు మీరు డ్రైవ్ చేస్తుండొచ్చు, మీరు కూడా ఇస్తారు. మైనర్ డ్రైవింగ్ చేస్తే అంటే మీ పిల్లలు ఎవరైనా కానీ చేస్తే మైనర్ డ్రైవింగ్ చేస్తే ఏమవుతుందో సార్, ఒక 3 సంవత్సరాల వరకు మీ ఎవరైతే వెహికల్ ఇచ్చారో ఓనర్స్ కానీ గార్డియన్స్ కానీ వాళ్ళకు ఒక 3 సంవత్సరాలు శిక్ష ఉంటుంది. అంటే మైనర్ డ్రైవ్ చేసి ఏదైనా జరిగిన పట్టుబడిన అర్థమైందా. మళ్ళా అతను 25,000 వరకు పెనాల్టీ కూడా ఉంటుంది. 25,000 వరకు పెనాల్టీ ప్లస్ అతనికి 25 సంవత్సరాలు నిండిన వరకు లైసెన్స్ ఇవ్వబడదు. 25 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ ఎలిజిబుల్ అవుతుంది. యాక్చువల్గా 18 సంవత్సరాలు నిండితే లైసెన్స్ వస్తుంది కదా, కానీ మైనర్గా డ్రైవ్ చేసి పట్టుబడితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు లైసెన్స్ ఇవ్వబడదు. 25 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ ఎలిజిబిలిటీ వస్తుంది. అది ఒకటి చాలా పెద్ద తప్పదు. మళ్ళీ వెహికల్ దాని యొక్క వెహికల్ ఆర్సీ కూడా క్యాన్సిల్ అవుతుంది. వెహికల్ ఆర్సీ 1 ఇయర్ క్యాన్సిల్ అయిందంటే అది వెహికల్ ఇన్వాలిడ్, రోడ్డు మీద తీయడానికి లేదు, ఇంట్లో పెట్టుకోవాల్సింది. నూతన సంవత్సర సందర్భంగా ఎడిపల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరం కారణంగా గురువారం ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. మధ్యాహ్నం హారతి తర్వాత ఆలయం నుండి అన్నదాన సత్రం వరకు ఊరేగింపుగా వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం దుబ్బా తాండ గ్రామానికి చెందిన నిరుపేద రైతు శంకర్కు సాయిబాబా ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ స్ప్రే పంపును ఉచితంగా అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కిసాన్ నగర్ గ్రామంలో పోస్ట్ ఆఫీస్ వద్ద పెన్షన్ తీసుకునే వారికి నీటి సమస్య ఉందని గ్రహించి లయన్స్ క్లబ్ బాల్కొండ కిసాన్ నగర్ వారి ఆధ్వర్యంలో జోనల్ చైర్మన్ సాగర్ రెడ్డి, బాల్కొండ క్లబ్ అధ్యక్షులు దినేష్ పటేల్ మరియు గ్రామ సర్పంచ్ రామరాజ్ గౌడ్ చేతుల మీదుగా కిసాన్ నగర్ ప్రియాకి పెన్షన్ వారి సమక్షంలో 2 కూల్ వాటర్ క్యాన్లను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వంశీ, మధు, సునీల్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. 2026 న్యూ ఇయర్ సందర్భంగా కిటకిటలాడిన దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు. అంతా మంచే జరగాలని వేడుకున్న ప్రజలు.
రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం. నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణలో జోరుగా మద్యం విక్రయాలు. 3 రోజుల్లో 1000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారుల వెల్లడి. 2026 నూతన సంవత్సర తొలి రోజు సందర్భంగా పలు దేవాలయాలు, చర్చిలలో ప్రత్యేక పూజలు చేసిన ప్రజలు. నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి. కలెక్టర్కు ఘన స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, ఉన్నతాధికారులు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామ శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక పూజలు. హాజరై ప్రత్యేక పూజలు చేసిన ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు. డిసెంబర్ 31న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో నిజామాబాద్ జిల్లాలో 130 మందిని పట్టుకున్నాం. సిపి సాయి చైతన్య ప్రకటన. హైదరాబాద్లో కేటీఆర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు రమణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.